ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇందాక మన కమిటీ చైర్మన్ గారు భాస్కర్ గారు చెప్పారు చూడండి, తన తల్లిని ఉన్నతమైనటువంటి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించాలా. ఆశయం గొప్పది, ఇక్కడ ఆలోచన కాదు. ఈయన కుటుంబ పరిస్థితుల వల్ల, తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక కార్లు కడిగేటటువంటి పనిలో చేరాడ. యూ ఇమాజిన్, మన కారు అక్కడ పెట్టగానే ఒక పెద్ద ఫోర్స్డ్ పంపు పెట్టి ఆ సర్ఫ్ నీళ్ళు అవన్నీ వేసి కడుగుతూ ఉంటారు. దిస్ ఈస్ ది జాబ్ ఆఫ్ దిస్ పర్సన్. ఇతని గురించి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటే, తన గురించి తాను తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? నేను పుట్టింది కార్లు కడగడానికైనా, ఇంకా ఏదైనా నేను చేయగలిగే పరిస్థితి ఉందా? నేను మళ్ళీ చెప్తా ఉన్నారా, ఈయన ఎవరంటే యూ కెన్ విన్, మీరు విజయాన్ని సాధించగలరు అని ఒక బ్రహ్మాండమైనటువంటి పుస్తకాన్ని నేను అది పక్కన పెట్టుకున్నా కానీ మర్చిపోయా తీసుకొని చూపించడానికి మీకు. యూ కెన్ విన్, మీరు విజయాన్ని సాధించగలరు. ఆ పుస్తకం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, బెస్ట్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకాలలో ఒకటిగా యూ కెన్ విన్ అనేటటువంటి పుస్తకం గుర్తించబడింది. ఈయన మొత్తం తన ఆత్మకథలాగానే రాసుకున్నాడు. ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించగలడు, అనుకోకనే మనం ఏమీ సాధించలేకపోతున్నామని ఈయన అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రపంచానికి అందించాడు. ఒక కార్లు కడిగేటటువంటి వ్యక్తి ప్రపంచాన్ని, ఒక మాటనండి, ప్రపంచాన్ని నిరాశ నిస్పృహల అనేటటువంటి మట్టిని కడగడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు ఆయన. హీఈస్ ద రినౌండ్ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్. ఇవాళ ఆయన ఇంటర్వ్యూస్ అనేవి ఇతర దేశాలలో కూడా గుర్తించబడటానికి కారణం ఏంటంటే, తనని తాను తెలుసుకున్నాడు, తన గురించి తాను తెలుసుకున్నాడు. ఒక మాట, గతానికి గంభీరంగా వీడ్కోలు పలుకుదాం, కొత్తదనాన్ని కొంగొత్తగా ఆహ్వానిద్దాం, అబద్ధాన్ని పాతరేసి నిజాన్ని నిజంగా నిర్మిద్దాం, సర్వత్రా సంతోషపు జయగంటలు మోగిద్దాం. ఆ సంతోషపు జయగంటలు ఏంటి అంటే, రేపు మీరు 10th ఎగ్జామ్స్ మీ రిజల్ట్స్ వస్తాయి చూడండి. ఆనాడు హెచ్ఎం గారు, స్టాఫ్ మెంబర్స్, మీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తెలియదు, కానీ దానికి రెట్టించినటువంటి ఆనందాన్ని మేము పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇందాక రవి గారు అంటున్నారు, నా స్టూడెంట్స్ అందరూ సెంటేనండి ఇప్పుడు దాకా అని. మన వాళ్ళు మిత్రులు చెప్తా ఉన్నారు, ఈ రకంగా రిజల్ట్ రావాలా, నేను 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అని. దిస్ ఈజ్ నాట్ ది మ్యాటర్ ఆఫ్ క్యాష్ ప్రైస్. మీ సక్సెస్ అనేది మాకు అంత ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయటమే. దేర్ఫోర్ ఈ సందర్భంగా ఇందాక సుమా ఒక మాట, వండర్ఫుల్ మాట అన్నదమ్మా, ఇప్పుడు ఏమైతే మీరు తెచ్చుకుంటారో, ఏమన్నది రా అమ్మాయి, ఇప్పుడు ఏ మార్కులు అయితే మీరు తెచ్చుకుంటారో వాటికంటే ఒక మార్కు నేను ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని. ఒకవేళ ఆ అమ్మాయి అన్న మాటల్ని మీరు ఛాలెంజ్గా తీసుకొని, నాకంటే ఎక్కువ మార్కులు మా తర్వాత బ్యాచ్ వాళ్ళకి రావడానికి వీల్లేదు అని అందరూ 600కి 600 ప్రయత్నం చేయండి రా. ఇక 601 అనేది లేదు ఇక భూమి మీద. అర్థమైందా అమ్మా? ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కాదు ముఖ్యం, ఎన్ని జతల ఎద్దులు మార్చాడనేది కాదు ముఖ్యం రైతుకి, ఎన్ని గంటల ఆపరేషన్ చేశాడనేది కాదు ముఖ్యం డాక్టర్కి, ఎన్ని గంటలు చదివాడనేది కాదు ముఖ్యం విద్యార్థికి, ఎంత పంట పండించాడనేది రైతుకు ముఖ్యం, రోగి బతికాడా లేదా అనేటటువంటిది వైద్యుడికి ముఖ్యం, నేను అనుకున్నది సాధించానా లేదా అనేటటువంటిది విద్యార్థికి ముఖ్యం. అలాంటి కార్యసాధకులుగా మీరంతా రేపు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించబోతా ఉన్నందుకు మీ అందరికీ నా బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ తెలియజేస్తూ, యాజ్ ఇట్ ఈస్ నాట్ ది టైమ్ టు కంటిన్యూ మై స్పీచ్, I wholeheartedly and sincerely wish and bless you all. చిట్ట చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా,